టీటీడీ పరకామణి చోరీ కేసులో దర్యాప్తులో ముందుకు సాగాలని సిఐడి ఏసీబీకి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పరకామణిలో భక్తుల కానుకలు పక్కదారి పట్టడం సహించలేమని తెలిపింది. కొందరు పోలీసులు వారితో చేతులు కలిపారని ప్రభుత్వం వాదనలు వినిపించింది. అయితే నిందితులతో అప్పటి పోలీసుల పాత్ర ఏంటని కోర్టు ప్రశ్నించింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తులను పరిశీలించాలని సిఐడిని ఆదేశించింది హైకోర్టు. ప్రత్యామ్నాయ చర్యలు విధానాలపై టీటీడీ ఇప్పటికే హైకోర్టుకు నివేదిక సమర్పించింది. టీటీడీ నివేదికపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కానుకల కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. లక్ష్మి, పరకామణి చోరీ కేసులో టీటీడీ నివేదిక పైన ఏపీ హైకోర్టు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఈ కేసుకి సంబంధించి హైకోర్టు చేసింది. నిందితులతోటి అప్పటి పోలీసులు పాత్ర ఏంటి అంటూ కూడా ప్రశ్నించింది. అలాగే కొందరు పోలీసులు నిందితులతో చేతులు కలిపారని కోర్టుకి తెలిపిన నేపథ్యంలో అధికారుల పాత్ర పైన విచారణ చేయాలని కూడా సిఐడికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ విధానాలు సరిగ్గా నివేదికలో పేర్కోలేదని న్యాయమూర్తి చెప్పడం, అలాగే భక్తుల కానుకలు పక్కదారి పట్టడం అనేది సహించలేము అంటూ కూడా కోర్టు తేల్చి చెప్పింది. ఇక టీటీడీ పరకామణి చోరీ కేసులో అప్పటి నిందితులతోటి పోలీసులకి సంబంధాలు ఏమున్నాయి అనే వాటికి సంబంధించినటువంటి నివేదిక కూడా ఇవ్వాలని, అయితే కొందరు పోలీసులు నిందితులతోటి చేతులు కలిపారని న్యాయస్థానానికి ప్రభుత్వం తరపున లాయర్ తెలియజేశారు. అయితే వారిపైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆదాయానికి మించిన ఆస్తులు పరిశీలించాలని కూడా సిఐడిని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే టీటీడీ ఇచ్చినటువంటి దానికి సంబంధించి మరి ఎల్లుండికి ఈ కేసును వాయిదా వేస్తూ హైకోర్టు తెలిపింది. రైట్ కాంతి, థాంక్యూ.